ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీతో పాటు కొత్త పీసీసీ ఎంపిక వంటి అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. గెలిచిన 8 మంది ఎంపీలతో పాటు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర హక్కులను పార్లమెంటులో లేవనెత్తేలా ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సీఎం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, గ్రాంట్లపై వినతి పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సాదిక్, రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంచుకోబోతున్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా ఎంపీలు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలంగాణ టైము మాత్రం మంగళవారం అంటే 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని పాల్గొనేందుకు గాను ఆయన వెళ్ళబోతున్నారు. గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటుగా మంత్రులు కూడా వెళ్తారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేతగా కె కేశవరావు ఉన్నారు. ఆయన కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న జితేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలన్నిటిపైన పార్లమెంట్ లో ఎట్లా ఉండాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కేంద్రం దగ్గర ఎట్లా లేవనెత్తాలి, సంబంధిత మంత్రులతో ఏ విధంగా చర్చించాలని కూడా కొత్త పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా వచ్చే బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన హక్కులు, అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్స్ విషయంలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, మంత్రులకు సంబంధిత మంత్రులతో ఎట్లా ఉండాలని పైన కూడా చర్చించనున్నారు. వారికి ఒక రకంగా క్లాసు ఇవ్వనున్నారు, వారికి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే తెలంగాణ రెసిడెన్స్ కమిషనర్ ఉన్నటువంటి గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. గౌరవ్ ఉప్పల్ కు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు పరిచయ కార్యక్రమం చేస్తారు. రాష్ట్రం నుంచి ప్రతినిధులుగా ఎంపీలు ఉంటారు కనుక వారితో ఎట్లా సయోధ్య కూర్చాలి, వారితో వాళ్ళని ఎట్లా డ్రైవ్ చేయాలనిపైన కూడా వారితో మాట్లాడి చర్చించి మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు. తెలంగాణకు టాప్ ప్రియారిటీ ఇచ్చే అంశంగా తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన పరిపాలన, కేంద్రం నుంచి వచ్చే నిధులపైన అటు ఐఏఎస్ ఆఫీసర్, రెసిడెన్స్ కమిషన్ ఉన్నట్టు గౌరవ్ ఉప్పల్ ఏ విధంగా ఎంపీలకు డ్రైవ్ చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎట్లా హైకమాండ్ కు చెప్పాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారితో చర్చించనున్నారు. ఇక ఇది అంశంపై ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు. దీంతో పాటుగా మనకు ప్రధానంగా రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు కూడా జరగబోతుంది. అంటే కేబినెట్ ఎక్స్టెన్షన్ కూడా జూలై 2వ తారీఖు రోజు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా 6 మంత్రులకు కూడా కేబినెట్ లో చోటు ఉండబోతుంది. అయితే ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి, ఎట్లా ఉంటుందని పైన కూడా హైకమాండ్ తో మాట్లాడబోతున్నారు. ఇందుకే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ ఎక్స్పెన్షన్ చేసి పరిపాలనను మరింత స్పీడప్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి 10 సంవత్సరాల పాటు గత ప్రభుత్వాల ఒత్తిడి వల్ల అనేక కేసులు ఇబ్బంది అయిన వాళ్ళందరికీ, కార్యకర్తలకు, నాయకులకు నామినేట్ పదవులు ఎవరికి ఇవ్వాలంటే కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నామినేట్ తో పాటుగా కొత్త పీసీసీ చీఫ్ సంబంధించిన అంశాలు ఈ నెల 27వ తారీఖు వరకు 3 సంవత్సరాలు ముగుస్తుంది. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ పీసీసీ పదవి చేపట్టి ఈ నెల 27తో 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది ఇంకా పీసీసీ మార్పు విషయాలు కానీ ఇంకా పీసీసీ పొడిగింపు అంశాలు కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయాక కూడా పీసీసీ మార్చే అవకాశం లేదని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న తరుణంలో ఇంకా ఈ అంశాలన్నిటిపైన కూడా హైకమాండ్ తో మాట్లాడి వారితో ఉండబోతున్నారు. ప్రధానంగా ఇదే అంశం పైన ఆయన ఈ చర్చించనున్నట్టుగా తెలుస్తుంది.